నమస్కారం అండి. శ్రీ సాయి మారుతి జ్యువెలరీ వర్క్స్‌కి స్వాగతం. నేను మీ రాముని. సో, ఈరోజు మీకొక అందమైన లాంగ్ చైన్ చూపిస్తున్నాను. అందమైన అంటే దాని యొక్క మ్యాంగో హార్ ఇది. యాక్చువల్లీ మ్యాంగో హార్ ఇది. ఆహ్, ఈ మ్యాంగో హార్ అనేది నాకు ఎప్పుడు చెప్తున్నా కదా! అలాగే పింట్రెస్ట్‌లో నాకు మేబీ పింట్రెస్ట్ కాదులెండి ఇది. ఇది నాకు ఎక్కడో ఒక పిక్ తీసుకొచ్చి ఇచ్చారు నాకు. అదే డిజైన్‌లో నేను చేశాననమాట. సో, ఇదే అది. సో, ఈ హారం అనేది ఫస్ట్ మీకు చూపిస్తాను. సో, ఈ హారం అనేది నేను ఎలా చేశానంటే, వాళ్ళు ఇచ్చిన డిజైన్ చేయడానికి చాలా కష్టపడవలసొచ్చింది నాకు. ఎందుకంటే, ఈ డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రావాలి. ఇంకోటి నాకు ఛాలెంజ్ ఇది. డిజైన్ సేమ్ రావాలంటే ఛాలెంజ్. కాబట్టి నేను చాలా కష్టపడవలసొచ్చింది. కాబట్టి 100% చేయగలిగాను. సో, ఈ కింద చాంద్ బాలి గాని, ఈ పైన హంసలు గాని, ఈ ఫ్లవర్ గాని, ఈ ఫ్లవర్ కిందున్న డిజైన్ గాని, ఎనీవన్ ప్రతి ఒక్క డిజైన్ మధ్యలో లక్ష్మి గాని, ఏ డిజైన్ సెలెక్ట్ చేయడానికి చాలా కష్టం. ఎట్లంటే నేను దీంట్లో మధ్యలో ఈ డిజైన్ అంతా క్యాట్‌తో చేయించాననమాట. క్యాట్‌తో చేసిన తర్వాత ఇదంతా నక్షి వర్క్. సో, నక్షి, క్యాట్ మిక్స్ చేశాననమాట ఇది మొత్తం. సో, దానివల్ల ఈ క్యాట్‌లో నక్షి సెట్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్. చాలా కష్టం. మ్యాచ్ అయ్యేది కష్టం అనమాట. సో, నేను దీన్ని సెట్ చేశాను మొత్తం. ఈ లక్ష్మి గాని, ఈ పికాక్స్ గాని, హంసలు, ఈ చాంద్ గాని, ఎనీవన్ ఏదైనా గాని నక్షిలో వచ్చాయన్నమాట. హ్యాండ్ నక్షి అనమాట ఇది. సో, ఇవన్నీ క్యాట్‌తో ఫ్లవర్స్ గాని, ఈ హంసలు వచ్చి క్యాట్‌తో చేసిందనమాట. సో, ఇదంతా క్యాట్ వర్క్ అనమాట. సో, క్యాట్ వర్క్‌ని, హంసలు, నక్షి వర్క్‌ని మిక్స్ చేసి చేశాననమాట. ఈ లాంగ్ లెంత్ అండి. ఇది టోటల్ వెయిట్ వచ్చి 120 గ్రామ్స్‌లో చేశాను ఇది. ఈ కిందవన్నీ సౌత్ సీ పర్ల్స్ అనమాట. సౌత్ సీ పర్ల్స్ ఇక్కడ అన్ని స్వరసికి స్టోన్స్ వచ్చాయి. ఈ పచ్చలు, కెంపులు వచ్చాయి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను మీకు. చూడండి. ఈ లాకెట్ చాలా పెద్ద సైజ్ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! నా అరిచేతిలో పెడితే అరిచేతి కిందికి వచ్చింది ఇది. చూడండి తెలుస్తుంది మీకు. ఇంత పెద్ద సైజ్ లాకెట్ ఇది. హెవీ కనిపిస్తుంది చూడడానికి. ఈ ఒక్కటేస్తే సరిపోతుంది. అంత హెవీ డిజైన్ అనమాట ఇది. సో, ఇది చూడండి. ఇలా మొత్తం లక్ష్మి వచ్చి పక్కన ఈ హంసలు గాని, ఈ ఫ్లవర్స్ ఇదంతా చూడండి. ఈ వర్క్ ఎంత బ్యూటిఫుల్ వచ్చిందంటే ఇది నేను చెప్పాను కదా! ఛాలెంజ్‌గా తీసుకున్నాను. ఈ హంసలు, ఇక్కడ వచ్చే ఈ చాంద్, సో, ఈ ఫ్లవర్స్ కింద వచ్చే డిజైన్ గాని, మ్యాంగోస్ గాని, మ్యాంగోస్ పైన ఉన్న లక్ష్మి గాని యాజ్ ఇట్ ఈజ్ చేశాననమాట. లెంత్ కూడా లాంగ్ లెంత్ అండి ఇది. టోటల్ లాంగ్ లెంత్. సో, ఇలా మొత్తం చాంద్ బాయిలన్నీ మ్యాంగో ఒకటి, చాంద్ ఒకటి, మ్యాంగో ఒకటి, చాంద్ ఒకటి వచ్చిన తర్వాత పైన ఈ లక్ష్మి బొమ్మతో ఎండింగ్ చేశాననమాట. ఎండ్ చేసి ఒక 3 స్టోన్స్ ఇచ్చి కంప్లీట్ చేసి ఈ పైన అనేది ఇలా చైన్, దీన్ని పర్పస్ చైన్ అంటారనమాట. ఈ చైన్‌తో కంటిన్యూ చేసుకుంటా లాంగ్‌లో చేశాననమాట. సో, ఈ డిజైన్ చేయడానికి చెప్తున్నా కదా! నేను ఒక ఛాలెంజ్ మీద తీసుకున్నాను. 100% చేశాను కూడా. డిజైన్ ఎలా వచ్చిందంటే అసలు కస్టమర్ కూడా చాలా సంతోషపడ్డారు. అంటే వాళ్ళు అనుకున్నట్టుగా వచ్చిందనేసి. ఎంత లాంగ్ ఉందంటే నాకు దీని మీద పట్టట్లేదు చూడండి. అంత లావు ఉంది ఇది. అంత లాంగ్ ఉంది. ఇంకా పట్టట్లేదు అంత లాంగ్ ఉంది ఇది. సో, ఇదే అండి. సో, నాకిది ఫోటో తీసి ఆ ఫోటో నాకు ఇచ్చారనమాట. సో, దాన్ని తీసుకొని నేను చేశాననమాట. చెప్పాను కదా! నేను నా దగ్గర వేస్టేజ్ తక్కువ ఉంటది. మీరు ఎటువంటి డిజైన్ చూపించినా గానీ నేను చేయగలుగుతాను. మీరు ఆన్‌లైన్‌లో ఇవాళ రేపు గూగుల్‌లో సెర్చ్ చేసినా గానీ మీకు దొరికిపోతాయి ఫోటోస్ గోల్డ్ జ్యువెలరీ అని. మీరు ఇంట్లో ఉన్నప్పుడు, కూల్‌గా ఉన్నప్పుడు ఇక్కడ షాప్‌లోకొచ్చి హడావిడిగా సెలెక్ట్ చేసుకోవడము అలా కాకుండగా మీరు ఇంట్లో ఉన్నప్పుడే మంచి నిదానంగా, మంచిగా కూల్‌గా ఉన్న టైంలో, ఫ్రీగా ఉన్న టైంలో మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకొని, ఒక 10 డిజైన్ సెలెక్ట్ చేసుకొని, దాంట్లో ఫైనల్‌గా ఒకటో, రెండో సెలెక్ట్ చేసుకొని, మా దగ్గరకొచ్చిన తర్వాత సార్ ఎంతవుతుంది ఇది మీరని అడిగితే ప్రతి దానికి ఎస్టిమేషన్ ఇస్తాను మీకు. దాంట్లో ఏదనుకుంటే మీరు ఫైనల్ చేసుకొని చేసుకోవచ్చు మనం. అలా. ఇప్పుడు ఇప్పుడు ఇది ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు డిజైన్ ఏమన్నారంటే డిజైన్ ఇంపార్టెంట్ నాకు వెయిట్ ఇంపార్టెంట్ కాదు మాకు డిజైన్‌లో కాంప్రమైజ్ కాము మేము అని చెప్పారు. సో, నేను అప్రాక్స్‌గా చెప్పాను. 120 అని చెప్పాను. సో, ఇదే లాంగ్ చైన్ వాళ్ళు ఒక 150 దాకా చూసారు. నేను దాన్ని తగ్గించి చేశాననమాట. 150 గ్రామ్స్ ఉన్న లాంగ్ చైన్‌ని నేను ఇది 120 గ్రామ్స్‌లో చేశాను. ఆల్మోస్ట్ 30 గ్రామ్స్ తక్కువ చేశాను. అంటే తక్కువ చేశానంటే అనవసరంగా కూడా తక్కువ నేను ఎలా చేస్తానంటే ఎనీ జ్యువెలరీ అవసరం ఉన్నంత గోల్డ్ పెడతాననమాట. ఎలా అంటే దేనికి ఎంత అవసరం
ఇప్పుడు ఈ బిల్లలకి ఎంత అవసరం, దీనికి మధ్య లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ ఇంపార్టెంట్, ఆ లింక్స్ మంచి లావాటి అప్పుడే ఆ స్ట్రాంగ్నెస్ వస్తుంది. ఇప్పుడు ఈ చాంద్ అనేది ఎక్కువ బంగారం అవసరం లేదు, రేక్తో వస్తుంది. ఈ లక్ష్మి కూడా రేక్తో వస్తుంది. సో ఈ స్టోన్ విషయంలో వచ్చాక వాళ్ళు ఇక్కడ కొంచెం ఎక్కువ గోల్డ్ పెట్టవచ్చు వస్తుంది అనమాట. అప్పుడే ఆ స్టోన్స్ గట్టిగా ఉంటాయి. అట్లా ఎక్కడ ఎంత అవసరం ఉందో అంత గోల్డ్ పెట్టి అనవసరమైన దగ్గర గోల్డ్ పెట్టదు అనమాట. దానివల్ల మనం వెయిట్ తగ్గించుకోవచ్చు. అది మెయిన్ ఇంపార్టెంట్. సో కొంతమంది అనేది ఎలా చేస్తారంటే అవన్నీ చూడరు, హెవీగా చేసి పెట్టేస్తారు. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే లైట్ వెయిట్లో చేస్తారు. అది మీరు వేసుకున్న తర్వాత ఒక సంవత్సరానికో 10 రోజులకు 10 నెలలకు అది ఎక్కడో ఒకటి బ్రేక్ అవ్వడము, అలా బ్రేక్ అవుతుంటే 4 సార్లు బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా నగ మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో మళ్ళీ తీసి మళ్ళీ మార్చాలనుకుంటారు. నా ఉద్దేశంలో అలా ఉండదు. ఎట్లైనా ఒక నగ చేస్తున్నారంటే దాన్ని ఒక కొన్ని సంవత్సరాలు పెట్టుకునేటట్టుగా ఉండాలి. నన్ను అడిగితే చెడగొట్టకుండా ఉండాలన్న మాట నేను అంటాను. ఎక్కువ మటుకు ఏ జ్యువెలరీ చేస్తున్నా కానీ మీరు కరిగించకుండా అలా దాచి పెట్టుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశము. అది ఎవరిష్టం వాళ్ళదనుకోండి. సో అట్లా ఏ నగ చేసినా 10 కాలాలు ఉండాలన్న ఉద్దేశంతోనే నేను చెప్తాను అనమాట. ఎక్కడ ఎంత అవసరం ఉందో అంత గోల్డ్ పెడితేనే ఆ జ్యువెలరీ అనేది కొంచెం స్ట్రాంగ్నెస్ వస్తుంది. అంతే అండి. సో నేను వాళ్ళు ఇచ్చినట్టు డిజైన్ సేమ్ చేశాను. ఇది వచ్చి 120 గ్రామ్స్ వచ్చింది. ఇది టోటల్ వెయిట్ బ్యాక్ చైన్తో సహా మొత్తం 120 గ్రామ్స్ వచ్చింది. ఇంకా మీకు దీంట్లో షార్ట్ కావాలంటే మీరు షార్ట్ చేసుకోవచ్చు. ఈ లాంగ్ పెట్టాను. ఇది 3/4 చేస్తే కొంచెం తగ్గవచ్చు. 100 గ్రామ్స్ అంటే కూడా చేయొచ్చుకున్నాం 3/4 అనుకుంటే కనుక. 3/4 అంటే జస్ట్ ఇక్కడ తగ్గుతుందండి. ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది కాబట్టి జస్ట్ ఇదే తగ్గుతుంది కాబట్టి మేబీ ట్రై చేయొచ్చు. ఒక 20 గ్రామ్స్ దాకా తక్కువ చేయడానికి ట్రై చేస్తాను. 100 అని అందాజు చెప్తున్నాను. మీరు చెప్పిన డిజైన్ కాడ కాంప్రమైజ్ కాదనుకుంటే వెయిట్లో వెయిట్లో కాంప్రమైజ్ కాక తప్పదు మీకు. నేను అది చెప్పేది. సో ఇంతే అండి. మా షాప్ తెలుసు కదా, తిలక్ నగర్, అంబార్పేట్, హైదరాబాద్లో ఉందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ చేస్తే ఎలా అంటే నా వీడియో చాలామంది దాకా వెళ్తుంది, నా వీడియోస్కి ఎక్కువ ఎంకరేజ్ వస్తుంది. సో నాకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అందుకోసమని వీడియో షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాతో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకొని మీరు నాతో మాట్లాడవచ్చు. నాకు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. వాట్సాప్ నెంబర్ కానీ, నా షాప్ అడ్రస్ కానీ, గూగుల్ మ్యాప్ కానీ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. డీటెయిల్స్ అన్నీ పెడతాను. మీరు చూసి మీరు వీలున్నప్పుడు మా షాప్కి రాగలరు. థ్యాంక్ యూ అండి. ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.